సో ఫైనల్గా మీరు అప్కమింగ్ చేస్తున్న ప్రాజెక్ట్స్? సురేష్ కృష్ణ గారిది సినిమా ఒకటి ఈటీవీకి ఓకే. చేశాను. డీజే టిల్లు సెకండ్, అంటే టిల్లీ స్క్వేర్. టిల్లు స్క్వేర్. తర్వాతనేమో అదిగో పులి అని అదొకటి గీతాట్స్ వాళ్ళది. ఒక 4-5 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. దేవాకట్ట అది రేపు నవంబర్లో చేస్తున్నాం, స్టార్ట్ అవబోతుంది. ఇట్స్ గుడ్. ఐమ్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ సో నైస్ అండ్ సో కైండ్. అందుకోసమే పాపం వాళ్ళు ఇంత దూరం వచ్చిన నన్ను అకామిడేట్ చేసి నన్ను భరించి వాట్ ఎవర్ లిటిల్ ఐ కెన్ డెలివర్ ఇట్, దే ఆర్ టేకింగ్ ఇట్. అండ్ ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నేను అద్భుతంగా సృష్టించుకుంటాను అనగానే నాకు తెలియకుండానే భగవంతుడు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక బ్యూటిఫుల్ మనుషులతోటి నింపేశారు. కాకపోతే సొసైటీ మనకి తెలియకుండా ఎక్కడో దూరంగా ఉన్న సొసైటీ కూడా పాడైపోతుంది. నేను లాయర్గా ఉన్నాను కాబట్టి, వీళ్ళు పొలిటిక్స్గా ఉన్నాను కాబట్టి దేవాలయాల్ని పాడైపోతుంది, దేవాలయాలు చేయటం. ఇప్పుడు మా వాళ్ళకి, మా తెలంగాణ వాళ్ళకి అసలు ఇప్పుడు మా పుట్టిన తర్వాత ఒక్క తెలంగాణ వాడు కూడా ప్రెసిడెంట్ కాలేదు కదా. ఎందుకు చేయలేదు? అవుతారు మేబీ, కావాలి. ఈసారి కాకపోతే కష్టం. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2 ఉన్నాయి కదా. అక్కడ కూడా ఇక్కడ బిల్డింగ్ ఉంది. ఇక్కడ 100 కోట్లతో మా బిల్డింగ్ కట్టినా అది తెలంగాణది కదా. ఎందుకంటే రాష్ట్రాలు వేరైపోయినాయి, అది ఆపలేకపోయారు. అందుకని మనం ఇప్పుడు జియోగ్రాఫికల్గా భౌగోళికంగా వేయాలి. మనస్సులతోటి మనం విడిగా ఉండక్కల్లా. ఇప్పుడు ఇండో రష్యన్ కంబైన్స్ అంటారు, ఫిలిమ్స్ అంటారు. అలాగే ఆంధ్ర తెలంగాణ ఫిల్మ్ కంబైన్స్ అని ఎందుకు పెట్టుకోరు? నేచర్గా థాట్ ఇప్పుడు జరగచ్చు, జరిగేది. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా మొన్నటిదాకా తెలంగాణకి అన్యాయం జరిగిందని బెంగెట్టుకునేవాడు. ఇప్పుడు తెలంగాణ పరిపుష్టంగా ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి, అందరూ ఇక్కడే ఉన్నారు, అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడూ లేనంటే 50-60 ఏళ్లలో లేనన్ని తెలంగాణ సినిమాలు వస్తాయి. తెలంగాణ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనాథ అయిపోట్ల. అవును సార్. మరి అక్కడ ఉన్న లక్షల మంది టెక్నీషియన్స్ కానీ, క్రాఫ్ట్లు వాళ్ళు కానీ, వాళ్ళు ఏమైపోయారు? అక్కడి నుంచి వదిలేసి, రెండు ఒకటే రాష్ట్రం అని అక్కడి నుంచి వదిలేసి ఇక్కడ వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని పిల్లల్ని ఉండి పిల్లలకి పెళ్లి చేస్తూ ఉండదు. వాళ్ళని ఆంధ్ర వాళ్ళు అంటలేదు ఎవరు. వాళ్ళు మన వాళ్ళు, ఇక్కడ వాళ్ళే. బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అంటారు. ఆ రాష్ట్రం ఉన్నట్టు ఆ రాష్ట్రాన్ని కూడా మనం చేయాలి కదా. దట్స్ వాట్. లెట్ ఎవ్రీబడి బీ హ్యాపీ. ఇప్పుడు మనం ఎప్పుడు హ్యాపీగా నేను సంతోషంగా ఉండాలి. నేను ఫస్ట్ అదే అందరికీ. నేను సంతోషంగా ఎప్పుడు ఉంటాను? నా చుట్టుపక్కల సంతోషంగా ఉంటే కదా నేను సంతోషంగా ఉండేది. వాళ్ళందరూ ఏడుస్తుంటే నేను ఏడవాలి వచ్చినట్టు. అందుకని లెట్ us బీ హ్యాపీ, లెట్ us మేక్ అదర్స్ హ్యాపీ. సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా. సో మీరు బాగా ఎదురు చూస్తున్న సినిమా థియేటర్కి నేను వెళ్ళి చూడాలి అనిపించే సినిమా ఏముంది సార్? ఏం లేదు, ఏమీ లేదు, నథింగ్. ఎందుకంటే ఇది క్రియేట్ చేయాలి. బట్ చూసిన సినిమాలు చాలా. నిన్న నాకు చెప్పే కదా, నేను రాత్రే చూశాను దీంట్లో గాంధీవదారి. ఎందుకంటే నేను యాక్ట్ చేసిన రామబాణం కూడా ఉంది. రామబాణం కూడా ఇది ఎందుకు ఇది చూశాను, ఈ కాన్సెప్ట్ ఇది నచ్చింది. సోషల్లీ రిలవెంట్, బాగుంది. బలగం లాంటి సినిమాలు బాగానే ఉంది. చూస్తున్నారు సార్ ఓటీటీ సినిమాలు? చూస్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళి ఈ ట్రాఫిక్, పార్కింగ్, 250 రూపాయల చట్టాలు ఉన్నా కూడా 250 రూపాయల పాప్కార్న్, ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్తే వాళ్ళు చూసి బయటపడేయటం, ఇంట్లోంచి ఏదైనా దిబ్బరొట్టె లేదా ఏదో దోశ లేదా పునుగులో తీసుకెళ్తే అవి అలవ్ చేయకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. చట్టాలు చేయమంటుంది. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకోనా? ఎందుకు అట్లా? వాళ్ళని హాయిగా ఉండండి, నేను హాయిగా ఉండండి అని చెప్పేసి వీ హ్యావ్ డన్ సో మెనీ థింగ్స్ అండి వాళ్ళ సెన్సార్కి సంబంధించి. ఎందుకంటే ప్రపంచాన్ని మనమే మార్చలేము. మనం మారితే మనకి సుఖం. మనతో పాటు మారడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు. అందుకే చెప్పా కదా, ఇప్పుడు ఇంత హారు వదలటానికి కారణం అదే. ఇప్పుడు ఏదైనా సినిమా ఏదైనా ఉంది, కొత్త సినిమా. ఇప్పుడు మా తెలంగాణకి సంబంధించి సంత అనే ఒక సినిమా ఉంది. గోరెట వెంకన్న సంత మా ఊరి సంత అద్భుతమైన పాట, చాలా పాటలు ఆయనే యాక్ట్ చేసి ఆయనే పాడు. ఆ సినిమా పూర్తయింది, రిలీజ్ కావడం 2 ఏళ్ల నుంచి అది చూస్తున్నాను. సో ఆ సినిమా ఇక్కడే వేసి ఇలాంటి వాడు 10 మంది పిలిచి అప్రిషియేట్ చేసి క్రిటికల్గా దానికి అటువంటి డిస్కషన్స్, లేదా భజనలు కానీ, జనాలుగా మాట్లాడుకోవటం కానీ, కవి సమ్మేళనం కానీ, దానికోసం వదిలే. సో వచ్చిన మినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుందామని ఆశ. ఎందుకంటే నాకు కావాల్సింది ఇంతే, ఇంత ఉంది చాలుగా.
సూపర్ సార్. ఒక మంచి ఇంటర్వ్యూ కోసం వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారా అనుకున్నా కానీ ఫిలాసఫీ చెప్తారు అనుకోలేదు. అండ్ పనికొచ్చే ఫిలాసఫీ చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం అంటే మన ఆలోచన ఎట్లా ఉంటుందో జైసా కర్ణి వైసా భరణి అంటే ఉంటారు కదా, మనం ఎలా ఉండాలనుకుంటాం అలాగే ఉంటాం, ఇటు వెళ్ళాలో ఉంటాం అటు అలాగే ఆడతాం. సో లెట్ us బీ హ్యాపీ. ఫస్ట్ అదే స్వార్థం, ఫుల్ నిలువెత్తు స్వార్థం ఉండాలి. నేను బాగుండాలి, నేను నవ్వుతుండాలి, నేను ఆనందంగా ఉండాలి. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ ఆల్సో హ్యాపీ. ఐ హోప్ మీరు బిజీ అయ్యే సినిమాలు కాకుండా మాకు గుర్తుండిపోయే సినిమాలు ఇప్పుడు చేస్తున్నట్టు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.